హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి సూపర్ సూపర్ కాంబినేషన్ వంటలు టిప్స్ అండ్ ట్రిక్స్‌తో, అలాగే మా ఇంటి ఆయుధ పూజ, అలాగే సినిమా విశేషాలు, అలాగే మా కాలనీలో జరిగినటువంటి పూజ ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే వడకు నానబెట్టుకుంటున్నానండి. మనము ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మినపగుండ్లలో కొంచెం బియ్యం వేసేసి నానబెట్టామనుకో ఆయిల్ అనేది పీల్చుకోవు. ఇంకా ఈరోజు సూపర్ కాంబినేషన్ వంటలు అని చెప్పాను కదా! సో, ఆ వంటలు ఏంటంటే పొంగలి, వడ అండి. చాలా మందికి తెలుసు నువ్వేం చూపియాలి విజయ అని అనుకోవచ్చు. కానీ పొంగలి మనం ఉదయం చేసినా కూడా రాత్రి వరకు కూడా గట్టి పడకుండా అట్లాగనే మనకు స్మూత్‌గా, లూజ్‌గా ఉండాలి అంటే ఎలా చేయాలి? అలాగే ఆయిల్ పీల్చుకోకుండా కరకరలాడే వడలు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. సో, మనము వడ అంటే ఇడ్లీ కానీ, వడ కానీ వీటన్నింటికి ఏంటంటే సాంబార్ చేసుకుంటే బావుంటదండి అని చెప్పేసి ఒక కప్పున్నర కందిపప్పు వేసేసాను. ఇంకా ఆ తర్వాత మా మరిది గారు నాటు కొత్తిమీర తెచ్చారండి. ఈ కొత్తిమీర మనం కొంచెం వేసుకున్నా కూడా మంచి స్మెల్ అనేది ఉంటుంది. కాబట్టి నేను కట్ చేసి ఇలాగా బాక్స్‌లో పెట్టుకుంటానండి. ఇంకా ఆ తర్వాత పచ్చి కొబ్బరి చట్నీకైతే పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బర, కొంచెం చింతపండు, అల్లము, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర ఇలాగ అన్నీ వేయించుకుంటానండి. మనకేంటంటే కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత పొంగలి అని చెప్పాను కదండీ! సో, కాబట్టి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. సిమ్‌లో పెట్టుకొని చక్కగా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇంకా పొంగలి మాత్రం నేనైతే కుక్కర్‌లో చేస్తూ ఉన్నానండి. ఇంకా ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు అయితే ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి. మీరు ఒకవేళ మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు. లేదు అంటే రేషన్ బియ్యమైనా కూడా తీసుకోవచ్చు. ఒక కప్పుకి 5 కప్పుల నీళ్లు వంతున నేను ఈ విధంగా 10 కప్పుల నీళ్లు పోసేసానండి. ఇలాగ పోసేసిన తర్వాత వాటిలో కొంచెంగా మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు, కాస్త నెయ్యి వేసేసుకొని పొంగకుండా ఉండడానికి ఒక స్పూన్ కూడా పెట్టేసానండి. లేకపోతే పొంగలి చేసినప్పుడు ఏంటంటే ఎసురు ఎక్కువగా వేసుకుంటాం కదా! అంతా పొంగిపోతదండి అని చెప్పేసి ఒక స్పూన్ కూడా పెట్టేసాను. ఎన్ని పనులు ఉన్నా కూడా మనము కాఫీ తాగితేనే రిలీఫ్ అండి అని చెప్పేసి నేను, మా పెద్దమ్మాయి ఇద్దరము కాఫీకి ఎసేసుకున్నాము. సో, ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. పోపు పెట్టేసాను. పోపులో మాత్రం మీరు కంపల్సరీగా కొంచెం ఇంగువ వేసుకోండి. చాలా బావుంటుంది. సాంబార్‌కి పప్పు ఉడకబెట్టుకున్నాను గదా! సో, పొంగిపోలే చూడండి. ఆ నీళ్ళన్నీ కప్పులో వచ్చి చేరుతాయి. అయితే నేనెప్పుడైనా కూడా పప్పును ఉడకబెట్టినప్పుడు ఇలాగా కొంచెంగా ఉడికినటువంటి పప్పును ఒక బౌల్‌లో తీసుకుంటాను. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాను అనేది చెప్తానండి. ఇంకా ఇప్పుడైతే పప్పు గుత్తితో ఇలాగ కాస్త ఉప్పు వేసేసి ఎనిపేసాను. ఇంకా ఆ తర్వాత సాంబార్‌కి పోపు పెట్టుకుందామండి. సో, నేనైతే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా ఇలాగ దంచి ఆయిల్‌లో వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించి, ఆ తర్వాత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు వేసేసి కొంచెం ఉప్పు వేసామనుకో తొందరగా మగ్గుతుందండి. ఇంకా ఆ తర్వాత మనకు నచ్చినటువంటి కూరగాయలు అంటే నేను ఎక్కువ శాతము క్యారెట్, ఆలు మాత్రమే వేస్తాను కాబట్టి ఇలాగ కట్ చేసి వేసేసాను. ఇంకా ఇప్పుడు బాగా వేగిన తర్వాత అదే నూనెలోనే మనము కాస్త ఉప్పు, కారం, సాంబార్ పొడి వేయించామనుకో చాలా బావుంటుందండి. సో, ఇలా వేయించిన తర్వాత మనం ఎనిపి పెట్టుకున్నటువంటి పప్పు అందులోనే వేసేసి ఇంకా వాటితో పాటుగా మేమైతే చింతపండు రసం వేసుకుంటామండి. ఈ నడుమ చాలామంది చింతపండు ఎక్కువగా వాడట్లేదు. సో, నిమ్మరసం మనం దించిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం మేమైతే చింతపండే వాడుతూ ఉన్నామండి. ఇప్పటి నుంచి చాలా తగ్గియాలనుకుంటున్నాను. ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని నేనైతే కొంచెం ఉప్పు వేసేసాను. అలాగే కొంచెం ఒక స్పూను చక్కెర వేసామనుకో చాలా బావుంటుంది. ఇంకా ఆ తర్వాత మనము పొంగలి చేసుకోవాలి కదా! సో, పొంగలి చేసుకోవటానికి మిరియాలు, జీలకర్ర ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచాను. ఇంకా ఇప్పుడైతే బాండీలో నెయ్యి వేసేసి నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఈ విధంగా వేయించాను. ఆ తర్వాత కొంచెంగా జీడిపప్పు వేసానండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాను. ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నానండి పొంగలి విజిల్ అయిపోయిందనమాట. సో, చూస్తే చాలా చక్కగా చాలా బాగా ఉడికిందనమాట. అసలు పొంగను కూడా పొంగలేదండి. కొంచెమే పొంగిందనమాట. ఇంక ఇక్కడ చూడండి ఇలాగ బాగా లూజ్‌గా ఈ విధంగా ఉందనమాట. ఇంకా మనము ఈ పోపులో కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి జీలకర్ర, మిరియాల పొడి కూడా వేసేసాను. కాస్త ఇంగువ కూడా వేసానండి. ఇంకా ఇప్పుడు పోపు పెట్టేసాను. చూసారా ఎంత బావుంది కదా!
ఇంకా ఆ తర్వాత చివర్లో నాటు కొత్తిమీర వేసేసి ఇలా కలిపి అలా పెట్టుకున్నామనుకో సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది రుచికరంగా. ఇంకా ఆ తర్వాత చివర్లో సాంబార్లో కూడా కొత్తిమీర వేసేసాను. ఇంకా ఈ విధంగా పొంగల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను, అలాగే సాంబార్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్నానండి. కాంబినేషన్ ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినేయచ్చు. చివర్లో వేడివేడిగా కరకరలాడే వడలు వేసుకుంటే బాగుంటుంది కదండి. కాబట్టి ఈ విధంగా ఒక బాండీలో ఆయిల్ వేసేసాను. ఇంకా ఆ తర్వాత మనం మామూలుగా నానబెట్టుకున్నటువంటి మినపప్పును మిక్సీలో పట్టుకోవాలండి. మిక్సీలో పట్టుకున్నా కూడా వడలు కరకరలాడాలి అంటే నేను చెప్పిన 10 టిప్స్ అండి. ఏంటంటే మనము కొంచెంగా కూల్ వాటర్ వేసుకోవాలండి. ఐస్ క్యూబ్ ఉంటే ఐస్ క్యూబ్ వేసుకోవచ్చు, లేకుంటే ఇలాగ కూల్ వాటర్ వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా చివర్లో ఇలాగ నీళ్ళల్లో వేసేస్తే ఈ విధంగా పైకి తేలాలండి. అప్పుడు మనకు వడలు బాగా వస్తాయి అన్నమాట. సో ఇంక ఇప్పుడైతే వడపిండి అంతా ఒక బౌల్లో వేసేస్తూ ఉన్నాను. ఇడ్లీకి పట్టుకున్నప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పానండి, మినపప్పు పట్టుకునేటప్పుడు కూల్ వాటర్ వేసేసి పట్టుకోండి, చాలా బాగా వస్తాయి ఇడ్లీలు, మృదువుగా ఉంటాయని చాలా వీడియోస్లలో కూడా చెప్పాను. ఇంకా ఆ తర్వాత మా వారు నాకేం వడొద్దు ఏమొద్దు, నేను పొంగలినే తింటానని చెప్పేసి తినేశారు. ఇంకా ఈ విధంగా వడపిండి అంతా పట్టిన తర్వాత చివర్లో మనం కొంచెం బ్యాళ్ళు పక్కకు తీసి పెట్టుకొని చివర్లో ఇలాగా వేసేసి మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసేసి ఈ విధంగా బాగా కలియబెట్టుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ ఒకే డైరెక్షన్లోనే బాగా కలియబెట్టుకున్నామనుకో వడలు లోపల గుల్లగుల్లగా వస్తాయండి. చూసారా, ఇలాగ కలియబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత నేను పప్పు పక్కకు తీసి పెట్టానని చెప్పాను కదా, అందులో ఇలాగ బెల్లం పొడి వేసేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఏం తింటున్నామా? చిన్నప్పుడు మా అమ్మ పప్పు చేసేది. పప్పు ఉడుకుతుండగానే బేలు ఇలాగ వేసుకొని బెల్లం కలుపుకొని తినేవాళ్ళు. ఇప్పుడు బెల్లం కలిపావు దానిలో? ఓ, ఎంత టేస్టీగా ఉంటుందంటే తిని చూడు. పప్పు, ఉడికిన పప్పు అండ్ బెల్లం పాయసంలో ఉంటుందేమో. అంతే, కానీ ఇందులో ఉప్పు వేసి ఉంటావు కదా. ఉప్పు వేయడానికి తీసేసాను అనమాట. ఓకే, చాలా బాగుంటుంది. ఇలాగ నాలాగా ఎంతమంది తింటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేను కొత్తగా తింటున్నా, బాగుంది యాక్చువల్లీ టేస్ట్. ఇంకా మనము ఎప్పుడు వడ చేసినా కూడా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఇలాగ తడి చేసేసుకొని ఈ విధంగా వడపిండిని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా అనేసి మనం చేతితో ఈ విధంగా వదిలేస్తే చాలా బాగా వస్తాయండి. మనము వడ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, కాల్చేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. సో నేను ఈ విధంగా వడలన్నీ వేసేసిన తర్వాత మనకేంటంటే 50% వరకు మాత్రమే బాయిల్ అవ్వాలండి వడ. ఏదైనా కూడా అలసంద వడైనా, మినపవడైనా, లేకుంటే అలసందలు మినపప్పు కలిపి కూడా వడ చేసుకుంటామండి, అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంక ఇప్పుడైతే ఈ విధంగా వడలన్నీ వేసేసాను, ఇలాగ కలియబెడుతూ ఉన్నాను. అలాగే వడలన్నింటినీ కూడా 50% వరకు ఏగినటువంటి వడల్ని మాత్రమే ఈ విధంగా తీసేస్తూ ఉన్నానండి. ఇవి మనం బయట పెట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ నూనెలో వేసి కాల్చామనుకో మనకు లేట్ అయినా కూడా వడ అనేది కరకరలాడుతుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనేంటంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ వడ చేసే వాళ్ళని అడిగాను, వాళ్ళు చెప్పారండి, ఈ విధంగా చేస్తాం కాబట్టి మేము ఉదయం మొదలు పెట్టుకుంటామమ్మ వడ, అందుకే మీరు తినేటప్పటికి కూడా కరకరలాడతాయి అని అంటూ ఉన్నారు. సో ఇంకా ఈ విధంగా పక్కకు పెట్టేసి ఆ తర్వాత వేసేసి వేయించుతాము అని అన్నారండి. అప్పటి నుంచి నేను ఇలాగనే వడ చేస్తూ ఉన్నాను, ఆయిల్ అనేది పీల్చుకోదనమాట. సో ఇంక ఇప్పుడైతే వడలన్నీ వేసేసాను. అసలు చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, మనం మిక్సీలో పిండి వేసినా కూడా రుబ్బినటువంటి పిండిలాగా వచ్చాయండి. ఇంకా ఇప్పుడైతే అరిటాకు వేసేసుకొని పొంగలి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా వాటితో పాటుగా 2 వడలు పెట్టుకున్నాను, అలాగే చట్నీ వేశాను, వాటితో పాటుగా సాంబార్ ఇలాగా పొంగల్లో వేశానండి. చాలా హ్యాపీగా తినేశారండి అందరూ. ఇంకా అత్తయ్య మాత్రం పొంగలి దుమ్ము లేపేసిందండి, చాలా ఇష్టం అనమాట అత్తయ్యకి. వడ చూడండి అసలు ఎంత కరకరలాడుతుందో, లోపల గుల్లగా వచ్చింది కదా. టేస్ట్ చూస్తున్నావమ్మా ఎలా వచ్చాయి? క్రిస్పీగా ఉన్నాయి కదా, అసలు క్రిస్పీగా ఉన్నాయి, లోపల కూడా ఆయిల్ పట్టుకోలే. అవును, సాఫ్ట్ కూడా ఉన్నాయి, లోపల బయట సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, గుల్లగుల్లగా భలే వచ్చాయి అసలు వడలు. చూడు చక్కగా పొంగలి ఇలాగా చేసుకున్నామనుకో మనకు రాత్రి వరకైనా కూడా ఇలాగనే ఉంటుంది లూజ్గా. అలా ఉంటేనే టేస్ట్ అండి. మనకేంటంటే ప్లేట్లో వేసుకుంటే పోతుంది అని అనుకుంటాం, కానీ వాటి మీద సాంబార్ వేసి పక్కన వడ ఇలాగ కట్ చేసుకొని ఇదంతా కలుపుకొని తింటేనే రుచి. అవును, చక్కని కాంబినేషన్ వంటలు అయితే తయారు చేశాను, మా పెద్దమ్మాయి వచ్చిందని చెప్పేసి
అమ్మాయి వచ్చిందని చెప్పేసి ఏ కాంబినేషన్ వంటలు చేయలేదండి. ఉగ్గాని బజ్జీ తింటివే బజ్జీలు ఎప్పుడు అది అప్పుడు ముందు ఈసారి చేయలేదా నీకు? ఈసారి చెయ్యలేను. ఈసారి దోశ చేసినావు. ఉన్న దోశలు ఆకుకూర వేసేసి హెల్తీ ఫుడ్ పెట్టారు. ఆల్రెడీ దోశ చేస్తున్నావు, నేను వచ్చాను. కానీ ఇక్కడ సోనీ వచ్చింది తర్వాత వంట డిఫరెన్స్ ఉంది. సరే సరే. మరి జొన్న దోశల పిండి నేను వచ్చినప్పుడే పట్టినావా? లేదు కదా, ముందే పట్టినావా? లేదు తల్లి, అప్పటికప్పుడు పట్టాను. నైట్ నువ్వు వస్తున్నావంటే నానబెట్టి ఉదయం పట్టా. ఇంకా ఆ తర్వాత ఆయుధ పూజ అని చెప్పేసి మామూలుగా సంవత్సరానికి ఒక్కసారి ఇలాగా చేస్తాం కదండి. మెయిన్గా ఏంటంటే దసరా పండగ ముందు రోజు చేసుకుంటాము, కానీ చాలామంది దుర్గాష్టమి రోజే ఆయుధ పూజ కూడా చేసుకుంటూ ఉంటారండి. సో మేమైతే పండగ ముందు రోజు ఇలాగా చేసుకుంటాము. ఇంకా భాషన్న వచ్చేసి 2 కార్లను నీట్గా కడిగేశారు. అలాగే నేను ఈ విధంగా టెంకాయలు, నిమ్మకాయ, పూలదండలు, ఆకు, ఒక్క, పండు, ఇంకా మనము దసరా ఇనాము పెట్టాలి కదండి, కాబట్టి అమౌంట్ ఇట్లాగా పెట్టుకొని వచ్చాను. ఇంకా ఇప్పుడైతే కొంచెంగా గంధం పెట్టి కుంకుమ పెట్టేశాను. ఆ తర్వాత పూలదండ వేశాను. అలాగే తాంబూలం కూడా పెట్టేశానండి. మామూలుగా నిమ్మకాయలు అయితే చిన్న దండలాగా కట్టి కారుకు పెడదాం అనుకున్నాను. ఇంకా లేదులేమ్మా, గాన్ల కింద పెడితే సరిపోతుంది అని చెప్తే అలాగా పెట్టేశాము. ఇంకా ఆ తర్వాత ఊదిబత్తీలను వెలిగించి మెయిన్గా మనం వాడే వాహనాలు, పరికరాలు కానీ ఏదైనా కూడా రైతులు కానీ చక్కగా నాగలికి అట్లాగా ఇప్పుడైతే ఎక్కువ శాతం ట్రాక్టర్లు వాడుతూ ఉన్నారు కదా, వాటన్నింటికి నీట్గా కడిగి ఈరోజే పూజించుకుంటారనమాట. సో మనము ప్రయాణం చేసే రథము కాబట్టి చక్కగా హ్యాపీగా మంచిగా సాగాలి అని చెప్పేసి అలాగా మొక్కున్నానండి. ఇంకా ఇప్పుడైతే ఎదురు వచ్చేసాను. ఎప్పుడు నేను మామూలుగా ప్రయాణానికి వెళ్ళినా కూడా కొంచెం సేపు అలాగే ఎదురుగా వచ్చేసి బండి అయితే ముందు కదిలిస్తామన్నమాట. ఇంకా ఆ తర్వాత మా పాత కార్ అండి. ఈ కారు తీసుకోవటం కూడా ఏంటంటే కన్నా మా పెద్దమ్మాయి ఇంటర్లో జాయిన్ అవుతుందని చెప్పేసి విజయవాడకి మాటికి బస్సులకు, ట్రైన్లకు వెళ్ళలేమని చెప్పేసి మా మరిది గారు పెద్దమ్మాయి కోసం తీసుకున్నారండి. లేకుంటే మాకు అసలు కారే అవసరం లేదనమాట. ఇంకా ఈ కారు తీసుకున్న నుంచి ఈ కారు అయితే ఎన్ని పెళ్ళిళ్ళు చేసిందంటే ప్రతి ఒక్కరికి అంటే మామూలుగా పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు ఖాయమయ్యాయండి. కాబట్టి ఈ కార్ని ఇలాగనే ఉంచాలి మా పెద్దమ్మాయి పెళ్ళి అయ్యేంతవరకు అని చెప్పేసి సెంటిమెంట్గా ఇలాగనే పెట్టేసుకున్నాము. అసలు ఒక్క రోజు కూడా రిపేర్ రాలేదండి. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. స్విఫ్ట్ డిజైర్ ఇది. మేము ఎక్కడికైనా పల్లెటూళ్ళకి అలా వెళ్ళాలి అనుకుంటే ఈ కార్నే వాడుతూ ఉంటాము. చక్కగా ఈ కారుకి కూడా టెంకాయ కొట్టేశాను. ఏదైనా కూడా పనులు, ప్రయాణాలు సజావుగా సాగాలి తండ్రి, ఎవరికి ఏ ఆటంకం కలగకుండా మనము సాగిపోవాలి అని చెప్పేసి ఇలాగ మొక్కున్నాను. రోజుల తర్వాత సినిమాకి పోతున్నావు శశాంక్? అంతేనా? మీరు సరితా? నేనైతే దాదాపు దేవరాకు పోయినదే కలుపుకుంటాం మనం. నేను నంద్యాలలో దేవరా తర్వాత ముందు చూసిన. ఎన్ని రోజులు అయిందమ్మా పోక? అసలు నాకు గుర్తులేదు, చాలా రోజులైంది అసలు సినిమాకి వెళ్ళి. రోజులు కాదు, ఏళ్ళు అయిందిలే. మా ట్రిపుల్ ఆర్ అమ్మా నువ్వు పోయింది లాస్ట్. ఒకసారి మనం అందరం బద్రీనాథ్ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రిపుల్ ఆర్ వెళ్ళాం. మా బద్రీనాథ్ ఎప్పుడు, ట్రిపుల్ ఆర్ ఎప్పుడమ్మా? బద్రీనాథ్ చిన్నప్పుడమ్మా. అట్లా కాదు పుంటా, మీ మమ్మీ అప్పుడే నంద్యాలలో వచ్చింది బద్రీనాథ్కే. ట్రిపుల్ ఆర్ కర్నూలులో చూసింది. బద్రీనాథ్ అప్పుడు అభి వచ్చినది. శశాంక్ లక్కి వాళ్ళ కోసం వస్తున్నాను. ఓకే. సినిమాకైతే చాలా రోజుల తర్వాత పిల్లల కోసం వెళ్తున్నానని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మనము సినిమాలో ఒక 2.5 గంట అలాగా కూర్చోవడం కూడా గ్రేట్ అనిపిస్తుందండి. ఎందుకంటే కదలకుండా కూర్చోవాలి, సినిమా చూడాలి. నాకు అసలు పెద్దగా నచ్చదండి, కాబట్టి నేను వెళ్ళాను. మా వారికి కూడా అసలు ఇంట్రెస్ట్ లేదండి సినిమాకి వెళ్ళటము. ఎంతసేపు ఉన్నా కూడా పాత పాటలు పెట్టుకొని సెల్లులో అలాగా వినడం ఇంట్రెస్ట్ అనమాట. సో ఇలాగ ఎంతమంది ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా సినిమాలోకి పోయిన తర్వాత మొత్తం ఫైటింగ్లేనండి. మా రాయలసీమనే మాకు గుర్తొచ్చిందనమాట. అంటే అప్పట్లో మా ఊరంతా ఫ్యాక్షనిస్ట్ ఊరండి. సో నాకు ఇంకా అది తలుచుకుంటే కూడా నాకు చాలా భయం వేసిందనమాట. ఇంకా ఎంతసేపు ఉన్న సినిమా చూస్తున్నంతసేపు ఇంకా కథ వస్తుందని చూస్తూనే ఉన్నాను, కానీ కథ ఏం రాలేదండి. ఆ మ్యూజిక్ ఫైట్లు అసలు కథ అనేది లేదనిపించింది. కానీ పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ లేండి, మగ పిల్లలకి కానీ. ఇంకా మెయిన్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలా ఇష్టం అండి. అంటే ఫస్ట్ నుంచి కొంచెం చూసేదాన్ని, తర్వాత ఈ మధ్యలో గ్యాప్ రావడంలో నేను అసలు సినిమాలకు అనేది వెళ్ళలేదు.
చిన్నప్పుడు మామూలుగా సేలల్లో తెరగట్టి వేసేవాళ్ళు చూడండి, తోలుబొమ్మల ఆటలు, అలాగే సినిమాలు కూడా వేసేవాళ్ళు. అప్పట్లో 10 రూపాయలు ఏమో, ఆ 10 రూపాయలు కూడా ఇవ్వటానికి కూడా కష్టపడే వాళ్ళము. అసలు తెర కింద దూరి సినిమా చూసేవాళ్ళము. కానీ సినిమా చాలా స్పష్టంగా వినేవాళ్ళం అండి, చాలా బాగా అనమాట. సాయంత్రం 6 నుంచి 10 వరకు వేసేవాళ్ళు, అంటే 2 షోలు అనమాట. అట్లాగా వెళ్ళి చూసేవాళ్ళము. బాగుందా? ఒకటే ఇచ్చేది ఎవరైనా. బింగో, మూంగ్ దాల్, ఇల్లు టీ కూడా తెచ్చినావత. ఇలాంటి జ్ఞాపకాలు ఎంతమందికి గుర్తొచ్చాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతమంది ఓజీ సినిమా చూశారు, అందులో కథ ఏముంది, ఇంకా అలాగే ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మా వారు సరుకులు తీసుకొని వచ్చారండి. అబ్బా, అప్పటికే 9 అయిందనమాట, 9:30. ఇంకా సరే అని చెప్పేసి చక్కగా అందరము మామూలుగా బయట పానీపూరి తిందాం అనుకున్నాము, కానీ అప్పటికి ఉండదు కదా అని చెప్పేసి ఇట్లాగనే డైరెక్ట్ ఇంటికి వచ్చేసామండి. ఇంటి దగ్గర మాత్రము మా మున్ని చపాతి అన్నీ చేసి పెట్టింది అనమాట అని చెప్పేసి సరుకులన్నీ ఈ విధంగా సర్దేశానండి. ఎందుకంటే మరుసటి రోజు పండగ చాలా హడావిడిగా ఉంటుంది. ఇది మేము పండగ చాలా బాగా చేసుకుంటామండి. దసరా, సంక్రాంతి, ఉగాది 3 పండగలు చాలా బాగా చేసుకుంటాము. మామూలుగా 12కి ఈజీగా పడుకుంటాము. అంత లోపల ఈ పని అంతా అయిపోగొట్టేసుకున్నానండి. మొత్తము గూళ్ళన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయన్నమాట తుడిచటము. ఒకేసారి అన్నీ తుడిచాను, కానీ కింద గూడు మాత్రం ఎక్కువగా నిమ్ము వచ్చిందండి. అసలు ఎక్కడ లీకేజ్ వచ్చిందో అర్థమే కావట్లేదు. మొదటి నుంచి ఇట్లా కిందికి బారిన ఆ గోడకు మాత్రం కొంచెం నిమ్మొచ్చింది. సో మీకేమైనా తెలిసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాగ కొంచెం పూర్తి ఇరుకుగా లేకుండా ఈ విధంగా ఇలాగా సర్దుకుంటానండి. ఎందుకంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అత్తయ్య కూడా తీసుకునేటట్టు వీలుగా ఉండేటట్టు ఈ విధంగా సర్దుకుంటాను. సో టోటల్గా ఇలాగ మొత్తం సర్దుకున్నాను. ఆ అద్దాలంతా తుడిసేసరికి బాగా మెరిచిపోతున్నాయండి కప్బోర్డ్స్. సో ఇదంతా ఒక వారం రోజులేనండి. ఆ తర్వాత అంతా గజ్జిబిజి గందరగోళంగా తయారవుతాయి కదా. అందుకేనండి పండుగలు వస్తే ఇలాగ సర్దుకోవాలని పెద్దలు చాలా బాగా పెట్టారు కదండి. ఇంకా ఆ తర్వాత నవమి ముందు రోజు అండి, దుర్గాష్టమి అనమాట. సో ఆ రోజు రామాలయంలో పూజకి ఇచ్చాము, అలాగే మహాలక్ష్మి అమ్మవారి గుడిలో పూజ ఇచ్చాము, అలాగే టౌన్లో బసవన్న గుడి దగ్గర కూడా పూజకి ఇచ్చాను. వర్షం బాగా పడుతుంది, ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు. సరే ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకుందామని చెప్పేసి ఇంట్లో పూజ చేసుకున్నాను. అందులో మా పక్కన ఆంటీ వాళ్ళు చక్కగా బిల్వము అలాగే పూలు చాలా దండిగా ఇచ్చారండి. షిరిడీకి వెళ్తున్నామని చెప్పేసి ఇలాగ పూలన్నీ ఇచ్చారు. చక్కగా బాగా అలంకరించుకున్నానండి. నాకు అసలు పూలు ఎన్ని ఉన్నా కూడా తనివి తీరేదనమాట. నాకు వచ్చినటువంటి ఏదైనా కూడా మనము రోజు ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఇట్లా అనుకుంటూ పెట్టేస్తానండి. నాకంటూ ఎక్కువగా పెద్దగా శ్లోకాలు రావన్నమాట. సరే ఇంకా మహాలక్ష్మి గుడికి ఈ విధంగా అన్నీ పెట్టిస్తూ ఉన్నాను మా వారికి. ఇది వచ్చేసి మామూలుగా ఈ రైల్వే గేట్ అవతల ఉందండి, అంటే నూనెపల్లెలోకి వస్తుంది అనమాట. రీసెంట్గా గుడి కట్టించారు. చాలా అమ్మవారికి ఎంత కలగా ఉన్నారంటే, ఇంకా మా వారైతే మామూలుగా మేము కాలినడకనైతే ఒక 10 నిమిషాలేనండి. వర్షం వల్ల వెళ్ళలేకపోతున్నాను. ఇంకా మా వారు స్కూటీ తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఏం చేశాక ఏం తీసుకొచ్చినావు? అవునా, పొద్దున చీరలు తీసుకొచ్చినావు, ఇప్పుడు జాకెట్లు 2 సార్లు తిప్పినా కదా నేను. ఎప్పుడు వచ్చినావు? అవునా, మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి? అంతే లెక్కనా? మన టౌన్కి ఎందుకు పోయినారా? ఏదో వెనకాల ఇంత పెద్దది పట్టుకున్నావు, ఏంటది? ఇంకా ఆ తర్వాత మామూలుగా ఇక్కడ మాకు ఎన్జిఓస్ కాలనీ రామాలయంలో దుర్గాష్టమి రోజు పూజ ఉంది అని చెప్పేసి, అలాగే అమ్మవారికి ఒడిబియ్యం పోయాలి అని అనుకునే వాళ్ళు 10 కల్లా ఇక్కడికి వచ్చి పోసేయండి అమ్మా అని అయ్యగారు చెప్పారండి. సరే ఇంకా వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇలాగ చక్కగా అన్నీ పెట్టేసుకున్నాను. మామూలుగా మనము అమ్మవారికి వడిబియ్యం పోయాలి అంటే కుంకుమ, పసుపు, అలాగే కర్పూరము, ఇంకా ఆ తర్వాత బియ్యం మాత్రం పడింబావు పోసేసానండి. ఈ విధంగా 5 కొబ్బరి గిన్నెలు, పసుపు కొమ్మలు, ఖర్జూరాలు ఇలాగా పెట్టేసుకున్నాను. ఇంకా 3 రకాల విత్తనం పళ్ళు అయితే తెప్పించుకున్నాను. పూలదండ, దక్షిణ, చీర, జాకెట్ ఇలాగా అన్నీ పెట్టేసుకున్నానండి. మనము అమ్మవారికి ఇలాగనే తాంబానంతో తీసుకొని పోలేం కదా అని చెప్పేసి చక్కగా ఈ విధంగా ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా బియ్యం మాత్రము ఒక కవర్లో పోసేసుకున్నాను. ఆడ మంది ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి చక్కగా ఈ విధంగా 5 కొబ్బరి గిన్నెలు పైన పెట్టేసుకున్నాను. మనం తొందరగా తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి జాకెట్ పీస్ కూడా పైన పెట్టేసుకున్నానండి. ఇంకా మనము ఎప్పుడు ఎక్కడికి బయలుదేరినా కూడా స్వామివారి దగ్గర ఇలాగా ముక్కొని వెళ్తాం కదండి, అలాగనే ముక్కున్నాను. ఈరోజు దుర్గాష్టమి కదండి, కాబట్టి మా చిన్నమ్మాయి పుట్టినరోజు, అలాగే దసరా రోజు నా పుట్టినరోజు అని చెప్పేసి ఈ విధంగా ఎప్పుడైనా కూడా దుర్గాష్టమి రోజే ఇలాగా నాకు తెలిసినటువంటి గుడులలో పూజలకైతే ఇస్తూ ఉంటానండి.
ఇంకా సరిత సీతమ్మ వారికి ఒడిబియ్యం పోస్తామక్క రండక్క అని చెప్తే ఈ విధంగా 5 మందిని కలిసి ఇలాగా అమ్మవారికి ఒడిబియ్యం పోసామండి. అందులో మా చిన్నమ్మాయి కూడా ఒడిబియ్యం పోసిందండి. చాలా సంతోషం అనిపించింది. సో ఇక్కడ కాలనీలో ఎక్కువ శాతం పూజకి ఇచ్చేది దుర్గాష్టమి రోజేనండి. కాబట్టి చాలామంది వస్తారని చెప్పేసి కొంచెం తొందరగానే వెళ్ళి కొంచెం ముందు కూర్చుందామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఆ తర్వాత అమ్మవారి దగ్గర ఇలాగా ఒడిబియ్యం పెట్టేస్తున్నానండి. మనము కంపల్సరీగా జాకెట్ పీస్ ఇలాగ వేసేసి పసుపు కుంకుమ ఒక 3 సార్లు మనం ఇలాగ పెట్టి ఒక 5 మంది పెట్టేస్తే సరిపోతుందన్నమాట. పెట్టేసి ఆ తర్వాత ఈ విధంగా కట్టేసి మనము ముడికి పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారికి ఇచ్చేసానండి. సో చల్లగా చూడు తల్లి, దుర్గాష్టమి అంటేనే చాలా శక్తిగల అమ్మవారు. మనకు ధైర్యం కానీ బలం కానీ ఓపిక కానీ అన్నీ ఇచ్చేటటువంటి తల్లి అమ్మవారండి. సో కాబట్టి అమ్మవారిని నమ్ముకున్నాము, చాలా చక్కగా పూజకు వచ్చాము. మామూలుగా అయితే ఎక్కడికైనా నేను పూజలకి చాలా తక్కువ అండి, కానీ ఈరోజు కరెక్ట్ టైంకి వచ్చానన్నమాట. చాలా సంతోషం అనిపించింది. అలాగే అమ్మవారిని చూస్తూ ఉన్నానండి. అమ్మవారి ప్రతిమలు మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి కలిసి ఇచ్చారనమాట. ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చారని ఇంకా కొన్ని తీసుకొని వచ్చారండి. సో చాలా హ్యాపీ అనిపించింది. మనము ఇచ్చినటువంటి అమ్మవార్లకి ఈ విధంగా అభిషేకం జరుగుతూ ఉంటే చాలా సంతోషం కదా. ఇక్కడ పూజ చాలా బాగా ప్రశాంతంగా జరిగింది అని అంటున్నాను కదా. అందరూ కూర్చున్న తర్వాత ఇక్కడ బ్యాంక్ కోచింగ్ పిల్లలండి చాలా చక్కగా చాలా బాగా చేశారనమాట. సో నేను మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి. ఎందుకంటే అందరికీ కుంకుమ పసుపు అక్షింతలు అలాగే అమ్మవారి ప్రతిమ ప్లేటు ఆకు అలాగే పసుపు ముద్ద వాటితో పాటుగా అక్షింతలు అలాగే పూలు అష్టోత్తరం చేసుకోవటానికి అరటి పళ్ళు ఇలాగ అన్నీ చక్కగా అరేంజ్ చేశారండి. కాబట్టి ఎక్కడే కానీ గందరగోళంగా అనేది లేదనమాట. ఎప్పుడు దుర్గాష్టమి చేసినా కూడా ఇదే విధంగానే కూర్చోబెడతారు, కానీ చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా ఇక్కడ పూజ దగ్గరికి మాత్రము మా ఫ్రెండ్ నాగలక్ష్మి రాధా ప్రమీల సరిత అందరం కలిసి కూర్చొని ఇలాగ చేస్తూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత నేను మా చిన్నమ్మాయి పూజలో కూర్చున్నామని చెప్పేసి ఇక్కడ ఒక అబ్బాయిని అడిగానండి, వీడియో తీస్తారా అంటే తీస్తానా ఆంటీ అని చెప్పారు. సో ఆ అబ్బాయికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే లక్కీ శశాంక్ కూడా చాలా బాగా బుద్ధిగా చేశారండి. అయితే ఈసారి మా పెద్దమ్మాయి రాలేదు కదా, కొంచెం బాధ అనిపించింది. ప్రతిసారి వచ్చేది. ఇంకా మీకు అందరికీ తెలుసు కదండి, మామూలుగా అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఒక 3 రోజులు ఇంటికి వచ్చేవాళ్ళు, తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. మా పెద్దమ్మాయి వాళ్ళ నానమ్మని చూడడానికి అని చెప్పేసి ఎక్కువగా వచ్చేది. ఈ నడుమ చాలా తగ్గించిందండి. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడే హైదరాబాద్లోనే ఉండి వర్క్ చేయాలని చెప్పారు కాబట్టి ఇంకా పండగకు వస్తానమ్మా అని చెప్పిందండి. ఇంకా ఇక్కడ మా కాలనీలో మాత్రం చాలామంది అంటే ఎక్కువగా బ్యాంక్ కోచింగ్ పిల్లలు ఉన్నా కూడా ఈ విధంగా ఫ్యామిలీస్ మాత్రం ఇలాగ పూజలు జరిగినప్పుడు మాత్రమే కలుస్తున్నారని చెప్పేసి అయ్య ఏం చెప్పాడంటే, అమ్మ కార్తీక మాసంలో కూడా పూజలు చాలా బాగా జరుగుతాయి, అందరూ తప్పకుండా రండి, ఇంకా కొత్త కొత్త పూజలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయ్యగారు చెప్తూ ఉన్నారు. అలాగే ఈరోజు దుర్గాష్టమి రోజు కూడా అమ్మవారి గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారండి. సో మామూలుగా అయితే మనకు కార్తీక మాసంలో రోజు అంటే అభిషేకం చేసినందుకు ఇంత అమౌంట్ మనం రోజువారీ అనమాట. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు మనకు స్వామివారి మీద నీళ్లు పోసే కార్యక్రమం కూడా రోజు ఉంటుంది. రండమ్మ అందరని చెప్తూ ఉన్నారు. సో నేను కూడా అంటే ప్రతిసారి వెళ్తాను, చాలా తక్కువగానేనండి. సరిత వాళ్ళు మాత్రము రోజు వెళ్తారనమాట. సరిత ప్రమీల రాధ ఇలాగా రోజు వెళ్తారు. నేను స్పెషల్ డేస్ ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఇలాగా ఉన్నప్పుడు మాత్రం వెళ్తూ ఉంటానండి. సో ఎవరు వీలుని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా పూజా కార్యక్రమాలు అయితే చాలా చక్కగా చేశారనమాట. అయితే మామూలుగా అమ్మవారికి 5-6 రోజులు మా ఫ్రెండ్ సరిత పూజకి ఇచ్చిందండి. అంటే అమ్మవారికి శారీస్ ఇచ్చింది. అలాగే నేను మామూలుగా చివరి రోజు అండి అంటే దసరా రోజు వెళ్ళానమాట. అదే చీర మా ఫ్రెండ్ పెట్టినటువంటి చీర నాకు వచ్చిందండి. అంటే శ్రీనివాసరెడ్డి అన్న మామూలుగా చెప్పారనమాట, అమ్మ నేను తీసుకున్నాను వేలంపాటలో ఒక 3-4కి ఇస్తాను, అందులో నీకు ఇస్తానని చెప్తే తీసుకొని వచ్చాను. ఇంకా సరిత రాత్రి మామూలుగా అత్తయ్యని ముక్కోవడానికని వచ్చిందనమాట. సరిత అమ్మవారి దగ్గర పెట్టినటువంటి చీర నాకు ఇచ్చారంటే అయ్యో నేనెక్క అమ్మవారికి పెట్టిందంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ తర్వాత అయ్యగారికి దక్షిణ ఇచ్చి ఇలాగా మొక్కుంటున్నాము. అప్పుడే మా వారు కూడా వచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఆయన రావడానికి లేట్ అవుతుందేమో అని అలాగా అనుకుంటూ ఉన్నాను. ఇద్దరం కలిసి అయ్యగారికి ఈ విధంగా దక్షిణ ఇచ్చేసి ఈ విధంగా మొక్కున్నాను. సో ఈసారి అంతా చాలా హ్యాపీ అనిపించిందండి. ప్రశాంతంగా పూజ అయితేనేమి, పండగ రోజు మా ఫ్రెండ్ పెట్టినటువంటి శారీ నాకు రావటం ఏంటి, శ్రీనివాసరెడ్డి అన్న ఇవ్వటం ఏంటి, సో ఇలాగా అన్నీ అలాగా జరిగిపోయాయి. అన్ని శుభశకనాలే అనిపించాయండి. ఇంకా ఆ తర్వాత మన సబ్స్క్రైబర్స్ అండి. సో వాళ్ళ మనవడు నన్ను ఫాలో అవుతాడంట. అమ్మ పప్పు చేసినప్పుడు నువ్వు గిన్నె పెట్టవేంటి అంత పొంగబెడతావు అని అంటూ ఉన్నాడు.
ఆ తర్వాత మా మరిది గారు వచ్చారు, ఇక్కడ మొక్కున్నారండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో. కొంచెం లెంతీగా ఉన్నా కూడా హ్యాపీగా చూసేయండి, ఏమీ అనుకోవద్దు. మెయిన్గా పొంగలి వడ సూపర్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఆయుధ పూజ ఏ రోజు చేసుకున్నారు, అలాగే మీరు ఎక్కడెక్కడ ఏ ఏ గుడులకు దుర్గాష్టమి రోజు కానీ ఈ నవరాత్రులలో ఎక్కడికెక్కడికి వెళ్ళారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.